నా పేరు శాంతి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే వడగాళ్ళు బాగుంది కాబట్టి ఉదయం 5 గంటల కాంచి తరగట్ల 5 గంటల కాంచి 10 దాకా కొంచెం ఏదైనా బయట తిరుగుతాక అవకాశం ఉంటుంది. 10 కాంచి బాగా ఎండ వడగాళ్ళు ఉంటున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, బయట తిరగకండి. కొద్దిగా వాహనాలు తోలేవాళ్ళు కూడా కొద్ది టయానికి మజ్జిగ మంచినీళ్ళు అవి కొంచెం దగ్గర పెట్టుకోనండి. ఈ ఎండ బాగుంది కాబట్టి అసలు బయటికి 10 కాంచి బయటికి వెళ్తేనే ముఖం కాలిపోతుంది, అసలు నిప్పుల్లాగా ఉంటున్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సాయంకాలం 5 దాకా ఎండగానే ఉంటుంది. 5 కాంచి కొద్దిగా మాదిరిగా నైట్ పూట కూడా అసలు నిద్రలు పట్టట్లేదు ఎవరికి. బాగా వేడి ఎక్కువ ఉంటుంది, నైట్ కూడా వేడి ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొద్ది పెద్దవాళ్ళు కొద్ది బయట తిరగకాకండి, 10 కాంచి బయట తిరగకాకండి. సంటి పిల్లలను కూడా తిప్పకాకండి, జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ఊరు ప్రయాణాలు ఉన్నా కూడా అంత అర్జెంట్ అయితేనే వెళ్ళండి. ఏదైనా కూడా అవసరం లేనిది ప్రయాణాలు చేయకాకండి. కొద్ది ఎండలు బాగున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే వడగాలి బాగున్నది. ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి ఎండలు, బాగా వడగాలి ఉన్నాయి. అసలు మంటలు పుట్టిపోతున్న ఒళ్ళు. బయట 10 కానించే అసలు ఎన్ని నీళ్ళు తాగినా కూడా అసలు ఇటుపోతుందో తెలియట్లేదు. అంత దావద్రి ఉంటుంది, దప్పుకుంటుంది. మీరు బయట ప్రయాణం చేసేటప్పుడు అది మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ కొద్దిగా అందుబాటులో పెట్టుకోండి. కొద్ది జాగ్రత్తగా ఉండండి. వాహనాలు తోలేవాళ్ళు కూడా మిట్ట మధ్యంతప్పుడు బాడిగలు ఉన్నాయి, తోలకాలు ఉన్నాయని చెప్పి తోలకాకండి. అగ్గి బాగుంది కాబట్టి కండ వేదన ఉంటే చెవులకి తలకి కట్టుకోండి. కొద్దిగా ఎండ తగలకుండా తల మీద కొద్దిగా ఎండకి కండవ తలంతా చుట్టుకోండి. చెవులకి కండవ చుట్టుకుంటే ఆ వేడి అనేది కండవ అనేది కొంచెం ఆపిద్ది, అంత వేడి ఉండదు. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. టయానికి మజ్జిగ తీసుకోండి, మంచినీళ్ళు తీసుకోండి. కొద్దిగా వేడి వస్తువులు ఏది కూడా వాడకుండా ఒక సల వస్తువులు వాడండి. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, మంచినీళ్ళు ఎక్కువ వాడండి. అవి బయటికి వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు తాగాలండి. ఒక బాటిల్ మంచినీళ్ళు ఎత్తుకెళ్ళండి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వాటర్ బాటిల్ బయట కొనుక్కొని తాగటం, మజ్జిగ బయట కొనుక్కొని తాగటం ఇలా చేయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎండలో ప్రయాణాలు చేయకాకండి. మరి వాహనాలు తోలేవాళ్ళు కూడా ఏదైనా అర్జెంటు ఏదైనా ఉన్నాయా తోలకాలు ఉన్నాయని చెప్పి వెళ్ళకాకండి. కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది, మీకే మంచిది. మరి మీ ఫ్యామిలీ అనేది మరి ఒక్కళ్ళ మీద ఆధారపడి ఉంటారు ఇంట్లో. మరి జీవనం మరి ఒక్కళ్ళ మీదే జరగాలి. మరి ఆటో డ్రైవర్లు అయినా సరే ఇంట్లో 4 ముగ్గురు ఉంటారు వాళ్ళ తరపున. మరి ఒక్కడు తెస్తేనే ఇంట్లోకి జీవనం. అసమంటప్పుడు మీరు యజమాని అయిన వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. మరి మీరు జాగ్రత్త ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా బాగుంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. టైం ప్రకారం తినండి. ఈ ఎండలకి జాగ్రత్తగా ఉండండి. బయట తిరగకాకండి, వడగాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్త తీసుకోండి. టైం ప్రకారం మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఎక్కువ అవి తీసుకోండి. ఎక్కువ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి నా పేరు శాంతి, గుంటూరు జిల్లా. మరి ఎందుకు చేస్తానంటే వీడియో ఎవరు తిట్టుకోకాకండి. ఎందుకంటే ఎండలు బాగున్నాయి కాబట్టి. అసలు ఇన్ని మంచినీళ్ళు తాగిన కూడా ఇప్పుడు అన్నం తినబుద్ధి కావట్లేదు. ఎక్కువ మంచినీళ్ళే. దాని ప్రకారంగా మరి టైం ప్రకారం పొద్దున పూట 2 ఇడ్లీ తినండి. నూనె వస్తువులు వాడకాకండి. నూనె వస్తువులు అంటే కొద్దిగా దావాద్రు ఎక్కువ ఉంటుంది కాబట్టి నూనె వస్తువులు తగ్గించి ఇడ్లీ తినండి. ఇడ్లీ మంచిది. ఇడ్లీ అయితే నూనె లేని వస్తువు కాబట్టి కొంచెం మంచిది. ఇడ్లీ తినండి. నూనె వస్తువులు వాడకాకండి. ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. వడకాళ్ళకి తిరగాకండి, ఎండలకు తిరగాకండి. పిల్లలను కూడా బయట తిరగనియాకండి, పెద్దవాళ్ళని తిరగనియాకండి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇంట్లో ఉండండి. కొద్దిగా నీడ పట్టు ఉండండి. కొద్దిగా మంచిగా ఉండేటట్టు ఉండండి. జాగ్రత్త. మీ అందరికీ వందనాలు. నా పేరు శాంతి, గుంటూరు జిల్లా.